కృష్ణా బేసిన్ తెలంగాణలో 600 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నది. కానీ ఎప్పుడు కూడా మనకు వచ్చిన అలాట్మెంట్ 40 సంవత్సరాలుగా కృష్ణా బేసిన్ నుండి తెలంగాణ ప్రాంతానికి వాడుకోలేదు. కనుక ఇప్పుడు ఏర్పడ్డ తెలంగాణలో గతంలో బచావత్ ట్రిబ్యునల్ అవార్డు అయితే 811 టీఎంసీలు అలాట్ చేయడం జరిగిందో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి, దాని ప్రకారంగా 41.62% ప్రకారంగా తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా మిగులు జలాలు వాడుకునే హక్కు ఉన్నది. అంటే దాదాపు 80 నుండి 100 టీఎంసీలు కృష్ణా వాటరు తెలంగాణ ప్రాంతానికి రావాలి. ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో అటు నల్గొండ కానీ, ఖమ్మం కానీ, మహబూబ్నగర్ కానీ, హైదరాబాద్ కానీ ఈ ప్రాంతంలో నీళ్లు వచ్చి రావాల్సినప్పటికీ కూడా ఇక్కడ నీళ్ళు ఇవ్వకుండా శ్రీశైలం కింద, నాగార్జున సాగర్ కింద, హంద్రినీవా, గాలేరు నగరి, సోమశిల, తెలుగంగ, మరి మొన్న పట్టిసీమ ఇటువంటి ప్రాజెక్టులకు అనుమతులు లేకుండా ఇక్కడ నీళ్ళు ఇవ్వకుండా మీరు కార్యక్రమాలు ప్రారంభించారు. నల్గొండలో ఫ్లోరోసిస్ వల్ల కొన్ని వందల సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు. అదేవిధంగా మహబూబ్ నగర్ ఎడారి జిల్లాగా, పాలమూరు జిల్లాగా పేరు ఉండి మహబూబ్ నగర్ నుంచి వేలాది మంది ఇతర ప్రాంతాల్లో బతకడానికి వలసపోతున్నారు. కనుక ఈ 2 జిల్లాలతో పాటు నల్గొండ జిల్లాలో కూడా ఈరోజు మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే విధంగా తెలంగాణ ప్రభుత్వం రూపకల్పన చేయడమే కాకుండా మనకున్న అవకాశాలు, మనకున్న హక్కు బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారంగా తెలంగాణ కేటాయించిన నీళ్లు మాత్రమే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటుంది. ఇలా కేంద్ర ప్రభుత్వం దాన్ని అడ్డుకుంటుందా? ఆ సాహసం చేస్తుందా? హరిహర బ్రహ్మాదులు అడ్డమచ్చిన, నీ తాత జేజమ్మలు అడ్డమచ్చిన, 1 కోటి మంది చంద్రబాబు నాయుడు కొంగ జపాలు చేసిన మీ కండ్ల ముందే పాలమూరు ప్రాజెక్టు కట్టి చూపిస్తాను నేను మనవి చేస్తా ఉన్నా.